నమస్తే, నేను మీ జీకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. కొత్త రోడ్లకు సంబంధించి డిపిఆర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. మచిలీపట్నం పోర్టు సహా కృష్ణా జిల్లాలోని కీలకమైన రహదారులకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రధాన రోడ్లను హైవేలకు కనెక్ట్ చేసే పనిలో అయితే నిమగ్నమైంది. కృష్ణా జిల్లాలో కీలకమైన మచిలీపట్నం పోర్ట్ రోడ్డు, అట్లానే గుడివాడ రోడ్డును ఈ నేషనల్ హైవేలకు అనుసంధానం చేస్తుంది. ఈ రోడ్ల కోసం 610 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ మచిలీపట్నం పోర్టును నేషనల్ హైవేకి కనెక్ట్ చేసే అంశంపై మోర్టు అధికారులతో విజయవాడ ఎంపీ బాలశౌరి కూడా గతంలో చర్చించిన విషయం తెలిసిందే. ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా ఈ విషయాన్ని అడిగిన విషయం తెలిసిందే. ఈ మచిలీపట్నం పోర్టు నుంచి మాచవరం రైస్ మిల్ సెంటర్ వరకు 3.7 కిలోమీటర్ల రోడ్డును 4 లైన్ల గ్రీన్ఫీల్డ్ రోడ్డుగా, అట్లనే మాచవరం రైస్ మిల్లు కోడల నుంచి నేషనల్ హైవే 65 వరకు ఉన్నటువంటి రోడ్డు వరకు 2 వరుసల రోడ్డును 4 కిలోమీటర్ల రోడ్డుగా 4 వరుసల రోడ్డుగా నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఎంపీ కూడా బాలశౌరి కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఈ మచిలీపట్నం పోర్టును కనెక్ట్ చేసే రోడ్డుకు సంబంధించినటువంటి డిపిఆర్ను సిద్ధం చేయాలని అధికారులు కూడా ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ రోడ్డు మొత్తం 12.6 కిలోమీటర్లు పొడవుంది. దీనికి గాను 583 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా చేశారు. ఆర్ఓబీలు, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, 6 చోట్ల ఇన్నర్ రోడ్ల నిర్మాణాలు కూడా ఉండేలా ఈ యొక్క ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఈ మచిలీపట్నం పోర్టు రోడ్డు కనెక్టివిటీతో పాటు గుడివాడ ప్రయాణికుల రద్దీకి తగిన విధంగా పట్టణంలో 2.80 కిలోమీటర్ల రోడ్డును 18 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేశారు. అధికారులు వచ్చేసి నేషనల్ హైవే 216 హైవేతో 4 లైన్ల రోడ్డుతో అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ మేరకు అధికారులు కూడా సూచనలు చేయడం జరిగింది. ఈ నేషనల్ హైవే 165 నుంచి నేషనల్ హైవే 216H వరకు ఈ 3 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు గాను 9 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. అధికారులు ఈ నాగరప్పాడు బ్రిడ్జి నుంచి వికేఆర్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాల వరకు ఈ ఫుట్పాత్లు, డ్రైన్లు, లైటింగ్లు, డివైడర్లు వీటి నిర్మాణానికి గాను ఈ యొక్క డిపిఆర్ తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు కూడా చెప్పడం జరిగింది. కేంద్రానికి ఈ యొక్క ప్రతిపాదనలు పంపిస్తే తాము నిధులు మంజూరు చేయిస్తానని ఈ ఎంపీ బాలశౌరి కూడా చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద ఈ మచిలీపట్నం పోర్టు, గుడివాడకు సంబంధించి రోడ్లపై ఈ యొక్క కూటమి ప్రభుత్వంతో పాటు ఎంపీ బాలశౌరి ఫోకస్ పెట్టారు. అవి మంజూరై పనులు ప్రారంభమయ్యి పూర్తయితే ఈ ప్రాంత వాసులకు ఎన్నో ఈ యొక్క సౌకర్యాలు మెరుగుపడతాయనడంలో అతిశయోక్తి లేదు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.